ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మీద అంటే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి మీరు ఏం చెప్తారా? ఒక ఎమ్మెల్యేగా ఆయన చేసింది కరెక్ట్? 100% తప్పండి. ఒక ఎమ్మెల్యేగా గెలిచారు, వారికి అవకాశం ఇచ్చినప్పుడు ప్రజాక్షేత్రం ఎట్లా ఉండాలన్న అవగాహన లేకపోవడం నిజంగా సిగ్గుచేటు. చిన్న స్థాయిలో మాకంటే చిన్నవాడు 27 ఏళ్ళకే ఆయన ఎమ్మెల్యే అయ్యిండ్రు, చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. వారు అంటే నేను డాక్టరేట్ని పొందినా, నేను మంచి చదువులు చదివినా అన్నారు. మరి నీకు ఇచ్చిన చదువు ఇదేనా? నీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. నువ్వు ప్రజలలోకి వచ్చి ఆయన మోరోవర్ మీరు ఎమ్మెల్యే ఇక్కడ కాదు, మల్కాజ్గిరిలో నీకేం సంబంధం? మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పుడు గొడవలు కాకుండా చూడాలి. కానీ అదే వేదిక దగ్గరకు వచ్చి నువ్వెంత నేనెంత రా కొట్లాడుకుందాం అని చెప్పేసి ఇట్లా మాట్లాడి ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. 10 ఏళ్ల పాటు చాలా ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రం అంతటా ఉంది, ఎవరికి ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కాదు. కానీ ఇప్పుడు అందరూ భయపడుతూ బిక్కుమిక్కుమని తెలంగాణ రాష్ట్రంలో ఉండే పరిస్థితికి వీళ్ళు తీసుకొని వచ్చి ఇప్పటికీ కూడా మారకుండా అదే వ్యాఖ్యలు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. గాంధీ భవన్ నుంచి ఈ ట్రైనింగ్స్ పోతున్నాయి. సో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా రేపటి రోజున ఇదే ప్రజలు తిరగబడి వాళ్ళని ఎక్కడ పెట్టాలో, ఏ స్థాయిలో ఉంచాలో ఆ స్థాయిలో వాళ్ళని ఉంచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.